క్రీస్తు శ్రేష్టమైన నామంలో రాకుమారి అక్క వారి యొక్క జ్ఞాపకార్థ కూడికకు చేరవచ్చిన మీకు అందరూ కూడా క్రీస్తు శ్రేష్టమైన నామ శుభాలు సమీపించిన తెలియజేస్తున్న నా ప్రచారంలో నేను ఫిలింనగర్ ప్రాంతంలో దిల్సుఖ్నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ బ్రాంచ్ అప్లేటెడ్ సిలర్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఫిలింనగర్ ప్రాంతంలో మరి నేను పరిచయం జరిగిస్తున్నాను. కుమారి అక్కగారు మరి వారు 2003లో మాకు కృపను బట్టి పరిచయం కావడం, ఆమె నేను అక్కని పిలుస్తూ ఒక సహోదర భావంతో రక్త సంబంధాల యొక్క ప్రేమను కలిగి మేము పరిచయం జరిగిస్తూ వచ్చాం. అయితే మరి నేను ఒక 2010 అంటే ఒక 13 సంవత్సరాల క్రితం మరలా నేను మందిరం మానేసి నేను వేరే పరిచయంలో ఉన్నప్పుడు తర్వాత అక్కగారు మరి కొంత అనారోగ్యానికి గురయ్యి మరి నేను తిరిగి మరి 2021లో మరి తిరిగి నేను ఆ యొక్క సంఘాన్ని మరి విచ్ఛిన్నమైన కారణాన మరి నేను ఇంతవరకు గతంలో మరి శ్రమలు దెబ్బలు అనుభవిస్తూ కూడా పరిచయం అక్కడ జరిగించాము. మీరు ప్రభుత్వం నిర్మించిన శాబాబు గారు మరియు నేను మరి ఆ రీతిగా ఉన్న సంఘాన్ని మరలా నన్ను ఆహ్వానించి వీరే దాన్ని రావాలనిపించినప్పుడు మరి ప్రభు కృపను బట్టి నేను ఆ పరిచయం తిరిగి దాదాపు 3.5 సంవత్సరాల నుండి మరి కొనసాగించుకున్నాను చెప్పడానికి ప్రభు నన్ను ఆనందిస్తున్నాను. అయితే అప్పటికి అక్కగారు మరి ఎప్పుడొకసారి అట్లా వచ్చేవాళ్ళు చాలా మరి అనారోగ్యానికి గురయ్యారు. అయితే వారు చేసిన పరిచయం చాలా ఘనమైనది. మరి వినోద్ చాలా చక్కగా చెప్పాడు. మా యొక్క సంఘ సభ్యుడు మరి చాలా చిన్నవాడు, ఆమె పరిచయం చేస్తున్న దినాల్లో చాలా చిన్నవాడు. మంచి విషయాలు దేవుడు మరి ఆయన ద్వారా పంపించారు. నిజమే, వారి గురించి చెప్పడం చాలా మరి గొప్ప విషయం. వారు సమర్పణ కలిగిన స్త్రీ అని చెప్పవచ్చు. పిల్లల మరి ఎప్పుడు పరిచయ గురించి ప్రయాసపడే వ్యక్తి ఆమె. మరి అంత మాత్రమే కాదు, మరి షాబా పాస్టర్ గారు గవర్నమెంట్ పనులు చేసేవాళ్ళు. మరి వారు కూడా అసిస్టెంట్ నేను పనిచేసేవాళ్ళు. అయితే మేము మరి ఆయన సండేలు ఏదో ప్రేరులో కనిపించగానే అక్కగారు అయితే ఆమె తిరిగి మిగతా వాళ్ళంతా కూడా అనేక స్త్రీలలో ఆమె మమేకమై వారి గృహాలకు వెళ్ళి వారి అవసరం తీర్చుకొని వారిని ప్రార్థన చేసి వారు బలపరచు అనేక రక్షణార్థంగా నడిపినటువంటి ఒక మరి అక్కగారు చెప్పవచ్చు. కనుక మరి అలాంటి వారు మరి ప్రభు పిలుపునందుకొని వెళ్ళారు. నిజంగా మరి లోకంలో ఆమె చాలా శ్రమలు అనుభవించింది. మనకి ఎప్పుడైనా ఫోన్ చేయాలంటే ఒక రకమైన బాధ ఏంటంటే ఈరోజు మనం డయాలసిస్కి వెళ్తుందా, మరి రేపు వెళ్తుంది, ఎప్పుడు ఖాళీ ఉండాలో మరి అలాంటి బాధలు ఎలా మాట్లాడాలని నేను సెన్సిటివ్ మైండ్ తో నేను చాలా సార్లు చేసేవాడిని, కానీ బాధపడేది. సో అక్కడే నాతో మాట్లాడేవాళ్ళు. చివరికి ఒకసారి ఆమె మా సంఘంలో ఆ వ్యక్తి ఎవరో ఒక తెలియదు. అయితే వారి గురించి అక్కగారు చెప్పినప్పుడు వాళ్ళకు చిన్న కానుక ఇచ్చినప్పుడు ఆ చిన్న కానుకను అక్కడికి పంపి మాట్లాడారు. చివరిగా అక్క మరి కాలేదు, నేను అమౌంట్ వేస్తున్నాను, తెచ్చుకొని తినండి అక్కగారు అని చెప్పినప్పుడు చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు నన్ను చాలా సంతోషంతో చెప్పింది. సో ఆమెకు ఆశ ఏంటంటే దేవుడి బిడ్డల ద్వారానే నేను ఏమన్నా సహాయం పొందుకోవాలి, లోకస్తులు కానీ నా రక్త సంబంధులు కంటే కాదని దేవుడి సంబంధులు ఆత్మ సంబంధమైన సహాయాన్ని నాకు అది ఆశీర్వాదకరంగా అని నాకు సంతోషపడేది సత్యాన్ని నేను గ్రహించాను. మేము అనుకున్నంత రూపాయలు సహాయం పొందుకోవచ్చు, కానీ ఏది ఏమైనప్పటికీ మరి ఈ లోకంలో శ్రమ అనుభవించింది, చాలా కష్టపడింది. పరిచయం చేసిన మాకు చెప్పాల్సి ఇక్కడ అందరూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో కలుసుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. కూడలిగా ఒక మాటగా వాళ్ళు ఎంత ప్రయాసపడి ఆమెకు పరిచయం చేశారో అది చూసుకుంటే చాలా బాగుంది. ఏమైనప్పటికీ పిలుపుని అనుకున్నారు, దేవుడు రాజు ఉన్నారు. వాళ్ళ కొరకు దేవుడు ఆత్మ శాంతి దయచేయాలని, కుటుంబానికి ఆదరణ దేవుడు దయచేయాలని ఈ సభలో గురించి చెప్తూ అలాంటి మంచి స్త్రీని మంచి ఒక సండే స్కూల్ టీచర్ గా ఎంతో మా సంఘానికి ఆశీర్వాదకరంగా అనేకులకు వెలుగుగా మా సంఘాన్ని వాడుతున్నాడని చెప్తూ దేవుడు మాకు దీవించినట్టు. థ్యాంక్ యూ.